మీనాక్షి నటరాజన్ ఇష్యూ కాంగ్రెస్ పార్టీల హీట్ పెంచింది. అసలు ఎవరు చెప్పిర్రు, ఏం జరిగింది, దాని వెనకాల ఏం జరిగింది అని రాహుల్ గాంధీ సీరియస్ అవుతున్నాడట. ఇవాళ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి పీసీసీ అధ్యక్షులతోనే అందరితోనే మీటింగ్ పెట్టుకున్నారు. అంటే హైకమాండ్ ఒక అత్యవసర సమావేశం పెట్టుకుంది. అయితే దాంట్లో చాలా ఇష్యూస్ మీద డిస్కస్ చేస్తారు అని చెప్తున్నప్పటికీ కూడా మెయిన్ ఇష్యూ మీనాక్షి నటరాజన్కి సంబంధించిందే ఉంటుంది అనేది మనకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. మీనాక్షి నటరాజన్ మీద ఉన్న ఇష్యూ ఏంది అంటే ఆమె మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యత్వం కోసమని నామినేషన్ వేసిరు. అయితే నామినేషన్ వేసిన తర్వాత ఆ నామినేషన్ సరిగానే ఉందా, ఆమె అన్ని ఫామ్లో ప్రాపర్గానే ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా లేదా అని స్క్రూటినీ చేస్తారు. ఆ స్క్రూటినీ అప్పుడు ఈమె ఒక ఇన్ఫర్మేషన్ తప్పుగా ఇచ్చింది. తెలంగాణలో ఉన్న ఒక కేసును దాచిపెట్టి అఫిడవిట్లో ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆమె నామినేషన్ దాఖలు చేసింది. కాబట్టి ఆమె నామినేషన్ని రిజెక్ట్ చెయ్యాలి అనేది అవతల పార్టీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి ఆర్ఓకి కంప్లైంట్ ఇచ్చిండు. ఆయన అప్పటికప్పుడు ఈమె నామినేషన్ని స్క్రూటినీ దశలోనే రిజెక్ట్ చేసిరు. అయితే ఈ ఇన్ఫర్మేషన్ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి బీజేపీ నాయకులకి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో ఉందో మీకు తెలుసు కదా అని ఆన్ రికార్డ్ కెమెరాల ముందు మధ్యప్రదేశ్ మంత్రి చెప్పిండు. వాళ్ళ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలో కాదు, సాక్షాత్తు ఆ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి మాట్లాడిండు. हमें जो कागज मिले वो किसने दिए? कहाँ से आए हमारे? తెలంగాణ से कहाँ से आए भाई? యాక్చువల్గా ఆమె మీద ఉన్నటువంటి కేసు ఏంది అంటే ఒక మహబూబ్నగర్ జిల్లాకి సంబంధించినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడి మీద ఒక లైంగిక ఆరోపణల మీద ఆ పార్టీకి ఇన్ఫామ్ చేస్తే పార్టీ చర్యలు తీసుకుంటలేదు, పార్టీ చర్యలు తీసుకోండి అని ఆమె పార్టీకి ఇన్ఫామ్ చేసింది. అయినా సరే చర్యలు తీసుకోలేదు అని ఆమె ఒక కేసు పెట్టింది. కోర్టు నుంచి ఆ నోటీసులు మీనాక్షి నటరాజన్కి వచ్చినాయి. ఇది ఒక ప్రైవేట్ కేసు కింద కాంగ్రెస్ పార్టీ చూపిస్తుంది. మామూలుగా అయితే అఫిడవిట్లలో మామూలుగా ఎన్నికలకి సంబంధించినటువంటి దాంట్లో ఎట్లుంటుంది అంటే క్రిమినల్ కేసులు అయ్యుండి 2 సంవత్సరాల లోపు శిక్ష పడేటువంటి కేసులకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఎన్నికల అఫిడవిట్లలో ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఈ ప్రైవేట్ కేసు విషయాన్ని చూపించాల్సినటువంటి అవసరం లేదు అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అయితే ఇంకొక వైపు వాళ్ళు ఏం చెప్తున్నారంటే లేదు కేసు ఏదైనా కేసే కదా, ఈ కేసును దాచిపెట్టే ప్రయత్నం చేసిర్రు కదా అనేది వాళ్ళు అంటున్నారు. అయితే కేసు పెట్టింది తెలంగాణ వ్యక్తులే, కేసు ఫైల్ అయింది తెలంగాణలోనే. ఆమె తెలంగాణకే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది. కాబట్టి ఇప్పుడు ఇంత పెద్ద చర్చ జరుగుతుంది. అసలు ఆ లీక్ చేసింది ఎవరు అనే దాని మీద రాహుల్ గాంధీ చాలా సీరియస్గా ఉన్నాడట. ఎందుకంటే ఇప్పటికైనా సరే వాళ్ళ హైకమాండ్ చర్యలు తీసుకోకపోతే కనుక ఇప్పుడు రేపొద్దున మీనాక్షి నటరాజన్కి జరిగింది, రేపు వాళ్ళ అధ్యక్షురాలైనటువంటి సోనియా గాంధీకి జరగవచ్చు. ఎవరికి తెలుసు? రాహుల్ గాంధీకే జరగవచ్చు. ఇప్పుడు అది ఒక ప్రైవేట్ కేసు అంటున్నారు. కాబట్టి మీనాక్షి నటరాజన్కి ఐడియా ఉండుండకపోవచ్చు. ఖచ్చితంగా ఐడియా ఉంటే ఆమె కొంత నిజాయితీ కలిగినటువంటి రాజకీయ నాయకురాలు. ఒకవేళ అట్లాంటి కేసు ఏమన్నా ఆమె దృష్టిలో ఉంటే కనుక ఖచ్చితంగా ఎన్నికల అఫిడవిట్లో చూపిస్తుండే. ఆమె దృష్టిలో లేకుండా జరిగినటువంటిది ఇది. ఎక్కడ కూడా ఆమె నాకు ఐడియా ఉంది అనేది ఎక్కడ చెప్తలేదు. కానీ ఆ నోటీస్ వచ్చిందేమో గాంధీ భవన్ అడ్రస్తో ఉంది. చాలా సోషల్ మీడియాలలో సర్క్యులేట్ అవుతుంది కదా, చూసినాం కదా. గాంధీ భవన్ అడ్రస్తో వచ్చినటువంటి దాన్ని మరి మీనాక్షి నటరాజన్కి తెలియకుండా ఎవరు కప్పిపుచ్చిర్రు అనే చర్చ కూడా ఇప్పుడు ఉంది. ఇంకొకటి, రాహుల్ గాంధీ సీరియస్ అవ్వడానికి కారణం ఏంటి అంటే ఇప్పుడు పార్టీలో ఉన్నటువంటి ఏ సీనియర్ నాయకులైనా సరే, అది రాహుల్ గాంధీ, సోనియా గాంధీ లాంటి నాయకులు కూడా ఒకవేళ రేపు పొద్దున ఏదన్నా ఇష్యూలో తెలంగాణలో నుంచి పోటీ చేయాల్సినటువంటి పరిస్థితి, లేకపోతే వేరే రాష్ట్రాలలో నుంచి పోటీ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే అక్కడ కూడా ఇట్లాంటి కేసులకి సంబంధించింది ఏదన్నా ఉంటే రేపు పొద్దున వాళ్ళకు కూడా అట్లాంటి పరిస్థితి ఎదురుకావచ్చు కదా. కాబట్టి ఇది చిన్నగా ఉన్నప్పుడే దీని వెనకాల ఉన్నటువంటి కుట్రదారులు ఎవరు, వీరులు ఎవరు అనేటువంటిది తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లనే వదిలేస్తే కనుక పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జికే జరిగింది, రేపు పొద్దున పార్టీలో ఉన్నటువంటి ఎవరికైనా జరగవచ్చు. అవసరమైతే వాళ్ళ అధినాయకురాలు సోనియా గాంధీకి కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని అంత ఆషామాషిగా తీసుకోవడానికి వీల్లేదు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే కాంగ్రెస్ అత్యవసర మీటింగ్ను పెట్టుకుంది. ఆ అత్యవసర మీటింగ్లో
మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షులందరితో మీటింగ్ పెట్టుకున్నారు. దానికి తెలంగాణ ప్రాంతం నుంచి పీసీసీ అధ్యక్షుడి హోదాలో మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. అయితే ఆయనని ఖచ్చితంగా ఈ లీక్ చేసింది ఎవరు, ఎక్కడి నుంచి లీక్ అయింది, నిజంగా బీజేపీ చెప్తున్నట్లు తెలంగాణ నుంచే లీక్ అయిందా లేకపోతే బీజేపీ ఏమన్నా మైండ్ గేమ్ ఆడుతుందా అనేది కూడా తేలాల్సి ఉంటుంది. ఇంకొకటి అసలు ఎవరు, ఏంటిది, ఏం ప్రాపబుల్స్ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా మహేష్ కుమార్ గౌడ్ దగ్గర నుంచి ఒక నివేదిక అడిగే అవకాశం అయితే ఉంటుంది. అట్లనే మహేష్ కుమార్ గౌడ్ మీదనే ఆధారపడకుండా మీనాక్షి నటరాజన్ కూడా ఒకవేళ ఆమెకి ఏమన్నా అనుమానం ఉంటే కనుక పలానా వ్యక్తి దగ్గర నుంచి పలానా దగ్గర నుంచి లీక్ అయినట్టు నాకు అనుమానం వస్తుంది అనేటువంటిది ఆమెకి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా అది రాహుల్ గాంధీకి షేర్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఒక రాష్ట్రానికి వ్యవహారాలుగా ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వ్యక్తికి ఒక రాజ్యసభ సీట్ ఇచ్చినప్పుడు ఒకవేళ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేసి ఇంకొక కారణాలతోని వాళ్ళు సీటు కోల్పోవాల్సి వస్తే అది వేరు. కానీ అసలు ఒక కేసు అది తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో వాళ్ళకి ఆ మాత్రం అవగాహన లేకపోవడం, అధికారంలో ఇప్పుడు మామూలుగా ప్రతిపక్షంలోనూ ఇంకొక దగ్గర ఉంటే కనుక ఆ కేసు వీళ్ళ దృష్టికి రాలేదు అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ మొత్తం కూడా వీళ్ళ చేతులలోనే ఉంటుంది. సరే, అది కోర్టు నుంచి వచ్చినటువంటి నోటీసు అని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ అంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలు అన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళ కింద ఉంటాయి. సో ఇట్లాంటి రాష్ట్రం నుంచి జరిగినటువంటి ఇష్యూ కాబట్టి ఇంకా మిగతా రాష్ట్రాల దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఏముంటుంది, ఎట్లుంటుంది? మామూలుగా చూస్తున్నప్పుడు ఇది ఒక రాజ్యసభ సీటుగా కనిపిస్తుంది. గతంలో కూడా చాలా సందర్భాలలో కాంగ్రెస్ పోటీ చేసిన ప్రతి దగ్గర రాజ్యసభ సీట్లు గెలిచి ఉండకపోవచ్చు రకరకాల కారణాలతోని. ఎమ్మెల్యేల సంఖ్య సరిపోకనో, రకరకాల కారణాలతోని, లేకపోతే ఎమ్మెల్యేలు కొంతమంది క్రాస్ ఓటింగ్ చేయడంతోనో రాజ్యసభ స్థానాలు కోల్పోయినటువంటి సందర్భాలు కూడా ఉంటాయి ఏ పార్టీకైనా సరే. అది కాంగ్రెస్ పార్టీ అనే కాదు, చాలా సందర్భాలలో పోటీ చేసినటువంటి ప్రతి ఒక్కరూ గెలిచే అవకాశాలు ఏమీ ఉండవు. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక రాజ్యసభ సీటు పోతే పోయింది అనుకోవచ్చు, కానీ పోవడానికి ఉన్నటువంటి రీజన్స్ చాలా సీరియస్గా ఉన్నాయి కదా. ఒకవేళ నిజంగానే ఆమె పోటీ చేసి ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేసి లేకపోతే రకరకాల రీజన్స్తోనే ఆమె ఓడిపోతే కారణం వేరు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కారణం అనేక అనుమానాలకు దారితీస్తుంది. దీన్ని మొక్కలోనే తుంచేయకపోతే మిగతా రాష్ట్రాలలో కూడా ఇట్లాంటివే జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీన్ని చాలా సీరియస్గా హైకమాండ్ పరిగణించింది అనేటువంటిది మనకు అర్థమవుతుంది. అందులో భాగంగానే ఎప్పుడు పీసీసీకి సంబంధించినటువంటి అధ్యక్షుల మీటింగ్లు జరిగినా కూడా కొంత ముందస్తుగానే సమాచారం ఇచ్చేటోళ్ళు వాళ్ళ హైకమాండ్ మీటింగ్లు ఏవైనా సరే ముందుగా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కానీ దీన్ని మాత్రం చాలా అత్యవసరంగా ఒక హై లెవెల్ మీటింగ్ని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ చేస్తుంది. దానికి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి పీసీసీ అధ్యక్షుల్ని కూడా పిలిచింది. సో వాళ్ళందరికీ కూడా ఒక వార్నింగ్ ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి, కేర్ఫుల్గా ఉండాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఈరోజు మీనాక్షి నటరాజన్కి సంబంధించినటువంటి విధంగానే మిగతా సందర్భాలలో వేరే వాళ్ళకి అట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పార్టీ చాలా సీరియస్గా తీసుకోవాలి అనేటువంటి దాన్ని వాళ్ళ పీసీసీ అధ్యక్షులందరికీ కూడా ఖరాఖండిగా చెప్పబోతుంది. రాహుల్ గాంధీ ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నాడు అనేటువంటిది చెప్తున్నారు. మరి ఆ సీరియస్నెస్ ఎక్కడి వరకు పోతుంది, దీనికి కారకులు ఎవరు అనేటువంటి దాన్ని తేలిస్తే వాళ్ళ మీద వేటుపడుతుందా, అసలు కారకులు ఎవరు అనేటువంటిది తేలే అవకాశం ఉందా అనేది ఇప్పుడు ముందున్నటువంటి ప్రశ్నలు. మొత్తం మీద ఈ ఇన్సిడెంట్ మొత్తం హైకమాండ్ ఒకసారి ఉలిక్కి పడ్డది. ఈ ఇన్సిడెంట్తోని రాహుల్ గాంధీ చాలా సీరియస్గా ఉన్నాడు. ఈ ఇష్యూని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే సమస్య లేదు అని అందరికీ వార్నింగ్ ఇచ్చిండు అనేటువంటిది అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్నారు.